సాయిరామ్ పిల్లలు, సాయి ప్రగతి క్లాస్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయే విషయం, ఆ సౌండ్ ఏంటి? సరే, నేనేం చెప్తున్నానంటే, మళ్ళీ ఆ సౌండ్ ఏంటి? ప్రగతి, అది నువ్వేనా? అవును, నేను రూమ్ క్లీన్ చేస్తున్నాను. ఇది నా పని. అయ్యో ఆగు, సోఫా తగులుతుంది, జాగ్రత్త. అసలు నువ్వు ఎందుకు క్లీన్ చేస్తున్నావు? అమ్మ నన్ను క్లీన్ చేయమంది, అందుకే నేను మా అమ్మ మాట విని ధర్మం పాటిస్తున్నాను. అందుకే నేను ఊడుస్తున్నాను, కానీ నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు పని మాత్రమే చేస్తున్నావు, కానీ సరైన భావంతో కాదు. ఏమంటున్నారు? పని ఏంటి, భావం ఏంటి? నేను చెప్తాను. ఫస్ట్ ఆ చీపురు పక్కన పెట్టు. మొదట మనం 3 సార్లు ఓం చెప్తాం. అందరూ చిన్ముద్రలో కూర్చోండి. మీ కళ్ళు మూసుకోండి. గట్టిగా గాలి పీల్చుకోండి. మెల్లగా మీ కళ్ళు తెరవండి. ఓకే ప్రగతి, ఇప్పుడు జాగ్రత్తగా విను. పని అంటే నువ్వు చేసే పనులు. నువ్వు చిన్నపిల్ల కాబట్టి నీ పని స్కూల్లో చదువుకోవడం, అమ్మా నాన్నకి హెల్ప్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. ప్రతి ఒక్కరి పని వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకి నన్నే తీసుకో. నేను ఒక అమ్మని కాబట్టి నా పని నా పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వడం, మంచి విషయాలు నేర్పించడం. అలాగే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే నీ పని ఏంటి? దొంగలని పట్టుకోవడం. కరెక్ట్. చూడు, నువ్వు ఎవ్వరు అనే దాన్ని బట్టి నీ పని మారుతుంది. ఒక తల్లిగా నా భావం ఏంటంటే, నా ఫ్యామిలీని ప్రేమగా చూసుకోవడం. అదే విధంగా ఒక చిన్న పిల్లగా నువ్వు కూడా నీ డ్యూటీని నిజాయితీగా ప్రేమతో చేయాలి. కాబట్టి పని ఏదైనా అవ్వచ్చు, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఆ పని ప్రేమతో చేస్తున్నావా, నిజాయితీగా చేస్తున్నావా, జాగ్రత్తగా చేస్తున్నావా అనేదే. అంటే పోలీస్ దొంగని ప్రేమతో పట్టుకోవాలా? దొంగని కౌగిలించుకోవాలా? లేదు, అతను దొంగని కౌగిలించుకోవక్కర్లేదు. కానీ అతను ప్రజలను కాపాడాలని దొంగని పట్టుకుంటాడు. అతను ధైర్యంగా నిజాయితీగా ఉంటాడు. అదే అతని భావం. నువ్వు ఇంతకు ముందు ఊడుస్తున్నప్పుడు నువ్వు కేవలం పని మాత్రమే చేస్తున్నావు. ప్రేమతో చేసే భావం నీలో లేదు. అందుకే నువ్వు మనిషిలా కాకుండా రోబోట్లా కనిపించావు. అంటే పని ముఖ్యం కాదు, కేవలం భావం మాత్రమే ముఖ్యం. అలా కాదు నాన్న, రెండూ ముఖ్యమే. నేను నీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. నీకొక మొబైల్ ఫోన్ ఇచ్చారనుకో. స్క్రీన్ ఏమో మనం చేసే పని, లోపలున్న బ్యాటరీ ఏమో మన భావం. ఇప్పుడు నువ్వు ఈ ఫోన్లో వీడియో గేమ్ ఆడాలనుకుంటున్నావు, కానీ బ్యాటరీయే లేదు. అది పని చేస్తుందా? లేదు, స్క్రీన్ ఆన్ అవ్వదు కదా. కరెక్ట్. అలాగే ఈ ఫోన్లో 100% బ్యాటరీ ఉంది, కానీ స్క్రీన్ పగిలిపోయింది. అప్పుడు నువ్వు ఆడగలవా? లేదు, అస్సలు ఆడలేను. రైట్. కాబట్టి ఫోన్ పని చెయ్యాలంటే స్క్రీన్ ఇంకా బ్యాటరీ రెండూ కావాలి. అదే విధంగా మనం పని మరియు భావం రెండిటినీ పాటించాలి. మనం చేసే పనిని ఇంకా బాగా చేయాలంటే పని మొదలుపెట్టే ముందు దేవుడికి సమర్పించాలి. ఇంట్లో నువ్వు హెల్ప్ చేసేటప్పుడు అదొక బోర్ కొట్టే పనిలా అనుకోకు.
దేవుడా, నేను కేవలం క్లీన్ చేయడం లేదు, మా పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ నీకు సేవ చేస్తున్నాను అని దేవుడికి సమర్పించు. ఈ విధంగా నువ్వు నీ పనులన్నీ మనస్ఫూర్తిగా చేస్తావు. తప్పకుండా నేను ఇది గుర్తుపెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫన్ గేమ్ ఆడదాం. నేను కొన్ని పనులు చెప్తాను, అది పనా లేదా భావమా నువ్వు చెప్పాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం, పని. నిజం చెప్పడం, భావం. గోల్డ్ చిన్నవిగా కట్ చేసుకోవడం, పని. నీ బెస్ట్ ఫ్రెండ్కి నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు సంతోషపడ్డం, భావం. రోజు స్నానం చేయడం. పని. వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని పనులు చెప్తాను. ఈ పనులు చేసేటప్పుడు ఎలాంటి భావంతో చేయాలో నువ్వు నాకు చెప్పాలి. నువ్వు నీ మ్యాథ్ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. నువ్వు ఎలాంటి భావంతో చేయాలి? ఆప్షన్ ఏ, తొందరగా అవకొట్టి టీవీ చూడాలని నీ ఫ్రెండ్ నోట్బుక్ నుంచి కాపీ కొట్టడం. ఆర్ ఆప్షన్ బి, క్వశ్చన్స్ కష్టంగా ఉన్నా సరే నిజాయితీగా చేయడం. ఆప్షన్ బి. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నానమ్మ తన కళ్ళద్దాలు తెమ్మని నిన్న అడిగింది. నువ్వు ఎలాంటి భావంతో ఇవ్వాలి? ఆప్షన్ ఏ, సోఫా నుంచి కళ్ళద్దాలు ఆమె వైపు ఇలా విసిరి క్యాచ్ అని చెప్పడం. ఆర్ ఆప్షన్ బి, జాగ్రత్తగా మరియు గౌరవంగా ఆమె చేతిలో పెట్టడం. ఆప్షన్ బి. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. అమ్మ నిన్ను నమస్తే చెప్పమంది. నువ్వు ఎలాంటి భావంతో చెప్పాలి? ఆప్షన్ ఏ, వాళ్ళు సంతోషపడేలాగా వాళ్ళ వైపు చూస్తూ చిరునవ్వుతో నమస్తే చెప్పడం. ఆర్ ఆప్షన్ బి, నీ మొబైల్ ఫోన్ చూస్తూ నమస్తే అని చెప్పడం. ఆప్షన్ ఏ. కరెక్ట్. సో పిల్లలు, ఈ గోల్డెన్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఏ పని చేస్తున్నా ఎప్పుడు పని మరియు భావం రెండిటినీ పాటించాలి. అలాగే మనం చేసే పని దేవుడికి సమర్పిస్తే అది సఫలమవుతుంది. ఈ వారం మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను. బట్టలు మడత పెట్టడం లేదా మొక్కలకి నీళ్లు పోయడం లాంటి ఒక బోరింగ్ టాస్క్ని ఎంచుకోండి. అండ్ స్టార్ట్ చేసే ముందు, దేవుడా నేను ఇది నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఒక పెద్ద చిరునవ్వుతో చేయండి. మీరు ఈ ఛాలెంజ్కి రెడీనా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు నేను నా రూమ్ మంచిగా క్లీన్ చేసుకుంటాను. వావ్, చూస్తూ ఉంటే ప్రగతి ఇప్పుడు తన పనిని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. పిల్లలు, మీరు ఇలాంటి ఫన్ క్విజెస్ ఆడాలి మరియు మంచి వాల్యూస్ నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.